సో ఆ ఇంటర్ఫేస్ అనేది అలవాటు అయ్యి ఉంటారు మీరు ఈ వాటికి. సో రేపు వీడియోకి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా చేసుకోవచ్చు అనేది రేపు. ఓకే. అండ్ వీడియో కట్టింగ్ అండ్ యాడింగ్ ఇప్పుడు చెప్తా. నార్మల్ వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఏంటని జస్ట్ చెప్తా. నాకు తెలిసి ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. సాటర్డే కదా క్లాస్, 20 మినిట్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సాటర్డే క్లాస్ త్వరగా ఫినిష్ చేస్తాను. ఓకే. సాటర్డే ఎవరికి మూడ్ ఉండదు, నాకు అసలే ఉండదు. జస్ట్ నార్మల్గా క్లాస్ వినాలన్నా ఎవరికి ఉండదు అది. ఎందుకంటే రేపు సండే అనే మూడ్లో ఉంటాం మనం. నేను ఈ స్టేజ్ దాటి వచ్చినాను. ఓకే. సో సాటర్డే ఏంటంటే ప్రతి సాటర్డే మీకు అసైన్మెంట్ ఇస్తాం. ఓకే. క్లాస్ త్వరగా అయిపోయింది కదా ఏముండదు అనుకోకండి, అసైన్మెంట్ ఇస్తా. ఓకే. పెద్ద అసైన్మెంట్ ఇస్తా అంటే అంతవరకు కవర్ అయిన టాపిక్లో అంతవరకు మీరు ఏం చేయగలరు అనే దాన్ని బట్టి నేను అసైన్మెంట్ మీకు ఇస్తాను అనమాట. ఏం చేయాలి ఎలాంటివి చేయాలని చెప్పి. ఓకే. లాస్ట్ కోర్స్ మన 1 మంత్ కోర్స్ అయిపోయి ఎండింగ్ స్టేజ్ ఉంటుంది కదా, అక్కడ డైరెక్ట్గా ఫైనల్ స్టేజ్ రియల్ టైం వర్క్స్ అసైన్మెంట్స్ ఇచ్చేస్తా. పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటి కథ అని చెప్పి. ఓకేనా? క్లియర్? అండ్ ఈ రోజు కూడా పోర్ట్ఫోలియో అనేది కొంచెం బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం మీకు. ఓకే. సో దాన్ని బట్టి ఒకసారి ఇది ఇంట్రొడ్యూస్ చేస్తే వెళ్ళి హార్డ్ డ్రైవ్ తీసుకొస్తా. నా హార్డ్ డ్రైవ్ ఉంటాయి పర్సనల్గా. చెప్పాను కదా నా పర్సనల్ ఫుటేజెస్ ఉన్నాయని చెప్పి. అండ్ నేను మా ఫ్రెండ్ మా ఇంటి కూడా షూట్ చేసినవి అవి. ఓకే. మీకు కూడా ఇస్తాను కొన్ని. అదేంటంటే ఆ, కొన్ని సినిమాటిక్ టైప్లో షూట్ చేసినాయి, కొన్ని జస్ట్ నార్మల్గా ఒక ప్లేస్ చూపిస్తూ ఎడిట్ చేస్తాం తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గోవా, గోవా ఎలా చూపిస్తాం, బీచ్ చూపిస్తాం, లేదంటే బీచ్ ఉన్న హౌస్ చూపిస్తాం. అది మీ ఇల్లు అయితే ఎలా చూపిస్తారు? మీ ఇల్లు అయితే ఏముంది, కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్, హాల్. సో బయట ఇంటి బయట గుమ్మం ఎలా ఉంటది, ఇగో ఇక్కడ ఒక 2 మొక్కలు ఉంటాయి, టీవీ వస్తువులు ఏమున్నాయి, ఇలా చూపిస్తారు. సేమ్ అలాంటి వీడియోదే అది కూడా. కాదు మా ఇల్లు చూపెట్టినా ఇంటి బయట చూపిస్తాం మొత్తం. మాది కొంచెం ఫారెస్ట్ టైప్ ఏరియా అనమాట మేము ఉన్నది. జస్ట్ ఒక నా చిన్నప్పటి నుంచి అక్కడే. నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి అనుకుంటా. 20 ఇయర్స్ నుంచి అదే చోటు. ఏ ఇల్లు ఉండదు చుట్టుపక్కల, మా ఒకటే ఇల్లు ఉంటుంది. మరి ఏదో ఫారెస్ట్ అంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోకండి, ఇక్కడ హైదరాబాద్ రాయదుర్గ్ దగ్గరే. ఓకే. జస్ట్ ఇల్లు ఉంటాయి కానీ కొంచెం దూరం దూరంలో ఉంటాయి. మేము వచ్చిన టైంలో అసలు ఒక్క ఇల్లు కూడా లేకుండే ఆడ. సో అక్కడ ఉంటాం అనమాట. అక్కడ మా ఫ్రెండ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, బాబీ అని చెప్పి. ఈజ్ సినిమాటోగ్రాఫర్, యాడ్ షూట్స్ లాంటివి బాగా చేస్తుంటాడు. వాడు ఇప్పుడు ప్రెసెంట్ 45,000 శాలరీ వాడి. జస్ట్ ఏం లేదు, షోరూంలో ఉండాలి. బిఎండబ్ల్యూ షోరూమ్ తెలుసా? కార్స్ది కాదు, బైక్స్. బిఎండబ్ల్యూ బైక్ షోరూమ్, అక్కడ ఉండాలి. ఏదన్నా షూట్ వస్తే వెళ్ళాలి, చేసుకోవాలి. వాడు ఎడిట్ చేసుకోవాలి, ప్రీమియర్ ప్రో వాడతాడు. వాడు కూడా ప్రీమియర్ ప్రో అండ్ డావెన్సీ వాడతాడు. చాలా ఎక్స్పీరియన్స్ కోసం. వాడిని చూసి అప్పుడప్పుడు నేను కొంచెం జెలస్ ఫీల్ అవుతుంటాను, అబ్బా ఎంత స్పీడ్ చేస్తున్నారు అని, నాకు రాదు అది అని చెప్పి. సో వాడు నాకు ఈ ప్రీమియర్ ప్రో సగం వచ్చిందంటే రీజన్ వాడే. వాడి దగ్గర సగం నేర్చుకున్నాను నేను. సో వాడు అలా, వాడుకున్న స్కిల్ ఇప్పుడు వరకు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు వాడు. వాడు సొంతంగా వాడు నేర్చుకున్నది. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి ఇదే రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ ఫీల్డ్లోనే ఉన్నాడు వాడు, చాలా ఎక్స్పీరియన్స్డ్గా. సో వాడు బిఎండబ్ల్యూ వాడి జాబ్ ఏంటంటే షూట్ చేసుకోవాలి, వాడే ఎడిట్ చేసుకోవాలి ప్రీమియర్ ప్రోలో. అది రీల్ అవ్వచ్చు, మేబీ సినిమాటిక్ యాడ్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. సో వాడికి పే ఎంత అంటే 45,000. ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత 60,000 to 70,000 దాకా వెళ్తారు, ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి వాడికి అక్కడ. సో ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ అన్నారు కదా సార్, మరి ఎందుకు ఒకేసారి హై పే రాలేదు మీరు అడగొచ్చు. వీడి చేసింది జాబ్ కాదు, ఫ్రీలాన్సింగ్ వర్క్స్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వీడికి. అర్థమైంది కదా. మనం ఏ టైంలో, మేబీ వాడికి 18 ఇయర్స్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాడు. వాడికి 18 ఇయర్స్ ప్రెసెంట్. ఇప్పుడు వాడికి 18, యా 18 అనుకోండి. ఓకే. ఆ లెక్కన అయితే 6-7 ఇయర్స్ ఉంటుంది వాడికి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వాడికి 24 వస్తాయి అనుకో, 24 ఎంత వస్తాయి ఇయర్ వాడి. సో అలా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ వాడికి ఉన్న నెట్వర్క్. అసలు వాడు ఎన్ని బ్రాండ్స్ ఉంటుందో తెలుసా వాడి క్లయింట్స్. మీకు తెలిసిన హైయెస్ట్ అంటే లగ్జరియస్ కార్ బ్రాండ్ ఏమన్నా ఉందా, ఐడియా ఉందా మీకు? ఇప్పుడు చెప్పండి. ఆడి ఫైన్, లగ్జరియస్, ఓకే ఫైన్. స్పోర్ట్స్లోకి వెళ్తే అంటే పెద్దది, ఇంకా పెద్దది స్పోర్ట్స్లోకి వెళ్తే మేబీ ఉంటాయి కదా, ల్యాంబర్గిని, ఫెరారీ. అవి కూడా వదలలేదు వాడు. ల్యాంబర్గిని దగ్గర నుంచి కింద బైక్ షోరూమ్ వరకు ప్రతి దాంట్లో వీడి క్లయింట్స్ ఉంటారు. వాడు పోర్ట్ఫోలియో చేస్తే పెద్ద లిస్టే ఉంటుంది.
ఒకసారి అడిగి మీకు చూపిస్తాను వాడి పోర్ట్ఫోలియో. జస్ట్ రికార్డ్ చేసుకుంటాడు. అది కూడా సింపుల్గా చేస్తాడు. వెరీ సింపుల్. ఆ కెమెరా యాంగిల్కి మనకి చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఆ కెమెరా యాంగిల్ నేను నేర్చుకుందాం అని చెప్పి కెమెరా ప్లాన్ చేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు కొంచెం టైం ఉందిలేండి. సో అట్లా వాడు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ల్యాంబర్గిని, ఫెరారీ. మెయిన్ బ్రాండ్స్ అయితే ల్యాంబర్గిని, ఫెరారీ, ఇంకేముంది అది, మెక్లెరియన్. మెక్లెరియన్ మన ఇండియాలో చాలా రేర్ అని కూడా తెలుసు. మెక్లెరియన్ తెలుసు కదా, బట్ ఇట్స్ చాలా అండర్ రేటెడ్ కార్. మెక్లెరియన్ అని చెప్పి పబ్జీలో వచ్చింది. ఫస్ట్ వచ్చిన కార్ అదే. లగ్జరీస్ కార్లో పబ్జీలో వచ్చిన ఫస్ట్ కార్ అదే. పబ్జీ ఆడతావా? ఉమ్. ఆడతావా లేదా? ఆడతావు కదా, ఆడుతుండే. మెక్లేరన్ అని చెప్పి పింక్ కలర్ లో ఫుల్ షైనింగ్ షైనింగ్ ఒక స్కిన్ వచ్చింది అప్పుడు, గుర్తుందా? సో అది మెక్లేరన్ అంటే. సో దాంతో పాటు ఇంకేమేమి చాలా ఉంటాయి అట్లా. మీరు ఒక్క దగ్గర స్టార్ట్ అవ్వండి. అదే చెప్తా, ఫ్రీలాన్స్ వర్క్స్ ఎలా వస్తాయని ఎవరో అడిగారు డౌట్ నన్ను. ఎవరో అడిగారు నన్ను, ఫ్రీలాన్స్ వర్క్స్ ఎలా వస్తాయంటే ఒక్కళ్ళు దొరకాలి అంతే. ఒక్కడు దొరికితే చాలు, వాడి దగ్గర నుంచి వందల కనెక్షన్స్ వస్తాయి. వాడి నెట్వర్క్ చూస్తే నాకు మెంటల్ వచ్చేస్తుంది. చూడడానికి చేసే చిన్న వర్కే కాదనట్లా, బట్ వాడి నెట్వర్క్ కి, వీడి ఇక్కడ జాబ్ పోయింది అనుకోండి, నెక్స్ట్ సెకండ్ అక్కడ బతికేయగలడు వీడు. అది వాడి కెపాసిటీ. అంతా చేసి కూడా వాడు ఏం తెలుసా, బద్ధకం. మామూలు బద్ధకం కాదు, అంత స్కిల్ ఉండే వాడికి. అదేంట్రా అంటే నాకు ఇలాగే ఇష్టం, వర్క్ చేస్తాను, రెస్ట్ తీసుకుంటా అంతే. కొన్నిసార్లు వర్క్ ఉన్నా సరే చేయడు వీడు, నో చెప్తాడు. అంత బద్ధకం వీడికి. అట్లుంటది. ఎందుకు అంటే వాడికి అది ధైర్యం. ఇప్పుడు ఇది పోతే ఇంకోటి వస్తుంది నాకు. అర్థమైంది కదా? సో అట్లా. సో మనం కూడా స్కిల్ని అలా డెవలప్ చేసుకోవాలి. వాడు అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే వాడికి ఎంత లాగుంటుందో ఇమాజిన్ చేసుకోండి. కొంచెం వాడి పోర్ట్ఫోలియో మీకు చూపిస్తా. జస్ట్ ఏముండవు, జస్ట్ రికార్డింగ్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటాడు. అది అది బోల్డ్ అని ఉంటుంది. సో వీడి ట్రిప్స్కి జాబ్ చేస్తుంది చెప్పాను కదా. వీడి ట్రిప్స్కి వీడి జీరో బడ్జెట్. అసలు వీడు రూపాయి పెట్టుకోడు, మొత్తం జీరో. మొన్ననే ఆఫ్రికా వెళ్ళొచ్చిండు, మొత్తం బడ్జెట్ వాళ్ళది. ఆఫ్రికా వెళ్ళొచ్చిండు, ముంబై వెళ్ళొచ్చిండు, ఇప్పుడు ఈ రోజు విజయవాడలో ఉన్నాడు. నేను కాల్ చేసి అడగరా అంటే విజయవాడ అన్నాడు. సరే వెళ్ళు వెళ్ళని, పని బాగుంది అనుకున్నాను నేను ఇక. సో వస్తూ ఉంటాం మేమిద్దరం, కొంచెం మంచి ఫ్రెండ్స్ అనమాట. కాలేజ్ టైం నుంచి ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. వాడితోనే నేను కర్ణాటక ట్రిప్ కూడా వెళ్ళింది. సో ఉంటుంది అనమాట అట్లా. ఓకే. సో వర్క్ అనేది అలా చేయాలి మనం. ఎట్లా అంటే వర్క్ 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 అని కాకుండా ఆ వర్క్ని ఇష్టంతో చేయాలి. ఓకే. ఇదేమి జస్ట్ మన 10th క్లాస్లో ఆన్సర్ ఆన్సర్ కాదు కదా, 10 సార్లు బట్టి కొడితే రాసిస్తే మార్క్స్ వేసేయడానికి కాదు కదా. ఓల్డ్ అని ఉంటాయి, దాన్ని బట్టి కూడా మనం వర్క్ చేసుకోవాలి. ఓకే, క్లియర్. ఒకటేసారి వచ్చేయాలంటే రాదు కూడా. ఓకే. ఇప్పుడు నేను అంతే. వాడు రియల్గా షూట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను డిజిటల్గా షూట్ చేస్తాను. డిజిటల్గా అంటే 3D. 3D తెలుసా? 3D అంటే మాయా ఐడియా ఉంటుంటుంది మీకు. ఏదన్నా ఒక 3D ఆబ్జెక్ట్ 3Dలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అవెంజర్స్లో థానోస్ ఉన్నాడు, ఆయన రియల్ క్యారెక్టరా? కాదు కదా. ఆయన్ని విఎఫ్ఎక్స్ అంటాం. విఎఫ్ఎక్స్లో దేంతో తయారైంది అది అంటే 3Dలో తయారైంది. అది 360 డిగ్రీ వ్యూ ఉంటుంది దానికి. ఓకే, అది 360 డిగ్రీ వ్యూ ఉంటుంది దానికి. సో దాన్ని 3D అంటాం. సో ఇప్పుడు నాకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అలా వస్తూ ఉంటాయి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉంటాం, కలిసి చేస్తాం. ఓకే. మాకు వచ్చిన ఫ్రీలాన్సింగ్ వర్క్స్లో ఏంటంటే నేను అలా సర్కిల్ అలా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశా ఫ్రీలాన్స్. బట్ నా స్కిల్కి అంటే లైక్ ఫ్లెక్స్ ఏం చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. ఓకే. నాకున్న స్కిల్ అంటే నేను చేయగలని 100% నాకు నమ్మకం ఉంటుంది. రైట్. ఖచ్చితంగా వాడికి మంచి అవుట్పుట్ ఇస్తానని తెలుసు నాకు, కదా. అలాంటప్పుడు వాడికి తక్కువ నేను ఛార్జ్ చేస్తానా? లేదు కదా. వాడు ఎవడన్నావని, ఫ్రెండ్ అవని, ఇంకెవరన్నావని, నీకు ప్రాఫిట్ లేకుండా వర్క్ చేయకూడదు. రూల్ అది. చాలామంది మన ఫ్రెండే కదా అని చెప్పి వదిలేస్తారు. నీ ఫ్రెండ్ ఎంత పెద్ద, ఇది తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇది మీకు చాలా అవసరం, చెప్పాలి మీకు ఇది. చాలా మంది అవేర్నెస్ లేక దెబ్బ అయిపోతుంటారు. ఓకే. అండ్ ఏం చెప్తున్నా ఇందాక, రైట్, ఫ్రీగా చేయదు, లైక్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చెప్తున్నా కదా. సో అట్లా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ తీస్తున్నాను రీసెంట్గా. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. మెర్కే అని చెప్పి వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్తో వాళ్ళు కొలాబ్ అయి ఉన్నారు. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి, సో మాకు ఇక ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ, మన గలేరియా మాల్ ఉందా,
పంజాగుట్ట గలేరియా మాల్. దాని బేస్మెంట్ 3లో ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. నాకు తెలిసి మొన్ననే అయినట్టుంది ఈవెంట్ ఏదో. ఇక మొన్నే అనుకుంటా. సో ఆ ఈవెంట్లో సో వాళ్ళకి ప్లానింగ్ ఏ బైక్ ఎక్కడ ఉండాలి, ఏ స్టేజ్ ఎక్కడ ఉండాలి అని చెప్పి వాళ్ళకి 3Dలో ప్లాన్ కావాలంట, మ్యాప్ లాగా. సో అది చేసి ఇచ్చాను. లైక్ వాళ్ళకి ఒకే ఒక రోజు కూర్చున్నా, ఒకటే రోజు సండే వెళ్ళా. సండే రోజు నా మండే నైట్ 3 o'clock అయిపోయింది. సో ఆ టైం దాకా కూర్చున్నా. నేను 15,000 తీసుకొని వచ్చా వాళ్ళ దగ్గర. ఒక రోజుకి 15,000. లైక్ షో ఏం చేయట్లేదు, just అర్థం అవడానికి చెప్తున్నా. స్కిల్కి ఉన్న డిమాండ్ అలాంటిది. మీరు ఒక్కసారి మన ఫ్రెండే కదా అని తక్కువగా చేయటం, పోనీ మనోడే కదా అని చెప్పి ఫ్రీగా చేసేసాం, అలవాటైందా? అలా అని చెప్పి ఫ్రెండ్ అని ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా చూడొద్దు అని అనట్లేదు నేను. వాడు ఫ్రెండే నీకు ఎంతైనా. ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్. మనకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడూ వచ్చేటోడు కాదని అట్లా. వాడికి అర్జెంట్ అయితే ఫ్రీ చేసిద్దాం, ఏం కాదు. బట్ వాడు వృత్తి పుణ్యాన్ని కూడా ఫ్రీ చేసిలేం కదా. మనం ఇన్ని లక్షలు పోసి ఇన్ని వేలు పోసి నేర్చుకున్న ఫ్రీ చేసేయడాక. అట్లీస్ట్ వాడి దగ్గర నీకు తీసుకో బుద్ధి అవ్వట్లేదు అనుకో, అట్లీస్ట్ వాడి దగ్గర ఒక 100 రూపీస్ అనేది తీసుకో. అది వాడి దగ్గర నీ దగ్గర ఉంటే ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, నేను ఫ్రీ చేయలేదు, 100 రూపీస్ తీసుకున్నా బై, అంతే. ఎందుకంటే వాడు నా ఫ్రెండ్, అంతే. దానికి నువ్వు తక్కువగా చేసావని అని అర్థం కాదు, నువ్వు ఫ్రీగా చేయలేదని అర్థం, అంతే. రెండింటికి తేడా ఏంటి సార్ మీరు అనుకోవచ్చు. చాలా తేడా ఉంది. వాడు నీకు ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్కు నువ్వు ఫ్రీగా చేయలా. నువ్వు తలుచుకుంటే నువ్వు ఫ్రెండ్కి నువ్వు ఫ్రీగా చేసి ఉండొచ్చు, బట్ నువ్వు చేయలేదు. అర్థమైంది కదా. ఈ క్లాస్ అంతా ఇప్పుడు ఎందుకు వీక్తున్నారు సార్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో చెప్పాలి ఇది 100%. ఓకే, ఇది తమ్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర అయినా సరే, అక్క అవని, నాన్న అవని, ఇంకెవరన్నావని, నువ్వు నాకు ఏమి ఇస్తావు, అవసరం ఎక్స్చేంజ్ చేసుకో. చెల్లా, నువ్వు నాకు చాక్లెట్ నేను చేసి పెడతా. అన్న అంటావా, నా బైక్లో పెట్రోల్ కొట్టిపించి నేను నీకు ఇస్తా. సో ఇట్లా ఉంటాయి. అర్థమైంది కదా. సో ఇలా పెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఇలా లేదనుకోండి, మీకు ప్రాబ్లం ఏమవుద్దంటే, ఒక్కసారి ఫ్రీ అడిగినాడు, ఒకసారి ఫ్రీగా చేసినాడు, నెక్స్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ ఫ్రీగానే చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకు? నువ్వు వాడి ఫ్రెండ్ కదా. నువ్వైనా అది ఎక్స్పెక్ట్ చేస్తావు, నా ఫ్రెండ్ రేపు నా కోసం ఏమైనా చేస్తాడని చెప్పి. ఎవరికైనా ఉంటుంది, ఈవెన్ నాకు ఉంటుంది కదా, ఏమన్నా చేస్తాడు అని ఉంటుంది. బట్ నువ్వు అలా ఫ్రీగా చేస్తే వాడు నెక్స్ట్ టైం కూడా ఫ్రీగానే చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అట్లీస్ట్ నువ్వు 100 రూపీస్ తీసుకున్నావు అనుకో, వాడు దాంట్లో ఏదో ఒక చిన్న ఫీలింగ్ ఉండిపోతుంది. అరే వీడు 100 తీసుకుంటున్నాను నా దగ్గర, ఇంత తక్కువ చేసిస్తున్నాడు అని ఒక అట్లీస్ట్ ఒక ఫీల్ ఉంటుంది. వాడు ఆలోచిస్తాడు. సెకండ్ టైం కూడా ఫ్రీ చేసాం. సో సెకండ్ టైం కూడా సేమ్ అంతే తీసుకున్నావు, 100 రూపీసే తీసుకున్నావు. 1000 రూపీస్ వరకు 100 రూపీస్ చేయించేవాడికి. థర్డ్ టైం కూడా అదే చేస్తాడు. అయినా సరే వాడు మారలేదనుకో, ఫోర్త్ టైం నువ్వు 100% మనీ అడగాల్సింది, అంతే అది. ఓకే, ఫ్రెండ్ కాబట్టి 3 ఛాన్సెస్ అంతే. అర్థమైంది కదా. మన ఇంట్లో వాళ్ళు కూడా అంతే, 3 సార్లు చూస్తారు, 4 సార్లు వేస్తారు, అంతే కదా. ఓకే, ఆ స్వార్థం ఉండాలండి. మీరు ఇంత ఇంత లక్షలు పోసి చదువుకుంటుంది, ఇంత ఇంత నేర్చుకోండి, ఇంత వేలు పెట్టుకుంటుంది మనీ కోసం. మనీ లేనిదే, మనీకి రెస్పెక్ట్ ఇవ్వందే మనకి ఏది లేదు. అలా అని చెప్పి మనీ ఎంత అవ్వాలని లేదండి. మనీతో రాని ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, రిలేషన్స్, చాలా ఉంటాయి. సో మనీ ఉండాలి, మనీ లైఫ్ లో ఒక పార్ట్ అవ్వాలి, కానీ మనీ లైఫ్ అయ్యకూడదు, అంతే. నేను అది ఫాలో పర్సనల్ గా నేను ఫాలో అవుతున్నది. ఓకే, సో నేను స్టార్టింగ్ లో ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను సేమ్ అంతే, మా ఫ్రెండ్స్ కి బర్త్డే బ్యానర్స్, అప్పటికి నేను ఇంకా ఈ డిగ్రీ ఫీల్డ్ లోకి రాలేదు. ఫోన్ లో బ్యానర్స్ ఇచ్చేవాడిని వాళ్ళు. అప్పట్లో నాకు కొంచెం అలవాటు ఉండే, ఇంట్రెస్ట్ ఉండే అని చెప్పాను కదా. సో అలా చేసిస్తుండే నాకేమైందంటే, సో సేమ్ ఇలాగే చేసిచ్చేయి. సరే మనోడే కదా, చలో మా మరదలే కదా, చలో ఇక మరదలు అంటే ఆగుతాం లేదు కదా, చేసిస్తాం. సో అట్లా చేస్తారు, అదే చెప్తున్నా. సో అట్లా అట్లా అలా ఎన్ని వర్క్స్ ఫ్రీగా వదిలేసా నాకు తెలియదు. నేను ఎవరు రాలే. ఓకే, సో అలా ఎన్ని వర్క్స్ ఫ్రీగా వాళ్ళు, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర నేను ఒక 10 రూపీస్ తీసుకున్నా సరే, నా దగ్గర అట్లీస్ట్ 1000 రూపీస్ పోగేయం, నాకు తెలియదు. జస్ట్ చెప్తున్నా. ఈ విషయం నేను ఎక్కడ రియలైజ్ అయ్యానంటే, నేను మీకు ఎలా చెప్తున్నానో నాకు మా సార్ నాకు అలా చెప్పాడు. ఓకే, సో అక్కడి నుంచి నాకు కూడా ఇప్పటికే అర్థమైంది, చేయటం మానేసానులే అండి. ఇదేదో బాగుంది, డైరెక్ట్ గా నో చెప్పడం కంటే ఇదేదో బాగుంది కదా, ఫ్రెండ్ ఫీల్ అవ్వడు, మనకు కూడా ఫ్రీగా చేయించిన ఒక ఇది ఉండదు, రైట్.
సో అట్లా ఉంటుంది. ఇప్పుడు అదే ఫ్రెండ్ ఇప్పుడు ఎవరో తెలుసు, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా నో చెప్పేశారు ఒక మీద ఫ్రెండ్ కి, వాడు ఫీల్ అయ్యాడు. ఇప్పుడు వాడికి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే, అది ఆ స్కిల్ వాడికి లేదు, అది చేయడానికి వాడికి రాదు. సో నీకు ఇద్దామని థాట్ వస్తుంది వాడికి, బట్ నువ్వు నో చెప్పావు. దానికి హర్ట్ అయ్యాడు వాడు, నువ్వు నో చెప్పావు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నీకు ఇవ్వడాలి. లాజిక్, స్మాల్ లాజిక్ ఇది అంతే. పెద్ద సర్కిల్ ఇది, జస్ట్ ఇది ఒక అంటాం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఫాలో అయ్యే పెద్ద స్ట్రాటజీ ఇది. ఇప్పుడు ఇండియా అయినా అంతే, ఇండియా పక్క పక్క కంట్రీస్ తో రిలేషన్ పెట్టుకుంటే చూడండి, ఇది ఒక ఎక్స్చేంజ్ ప్రకారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఉంది అనుకోండి, మీరు మాకు ఫ్యూల్ సప్లై చేయండి, మేము మీకు రైస్ సప్లై చేస్తాం. ఉంటుంది అట్లా, అర్థమైంది కదా. సో ఇట్లా బాండింగ్ ఉంటుంది. సో సేమ్ ఇట్లా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అన్నీ అంతే. ఒక్కసారి వదిలేసామా అదే కంటిన్యూ అయిపోవాలి. అందుకే మీరు కూడా స్టార్టింగ్ లో గుర్తుపెట్టి, ఏదైనా వర్క్ వచ్చింది అనుకోండి బయట నుంచి, ఆ వర్క్ 100% మీరు ఏమంటాము చూసి ఆలోచించి ఆ వర్క్ ఎంత అవుతుంది, మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారు. ఓకే, మీకు అసలు నాకు ఐడియానే లేదు సార్, నాకు అసలు ఫస్ట్ టైం నాకు ఇప్పుడు చేయలేదని మీకు ఐడియా లైక్ కన్ఫ్యూజన్ ఉంటే, మీరు ఏ వర్క్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మనకి గూగుల్ ఉంది, టెక్నాలజీ చాలా ఉంది మన దగ్గర. ఓకే, గూగుల్లోకి వెళ్ళి వెరీ ఈజీ, అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యానర్ తయారు చేయాలి, సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ బ్యానర్ డిజైన్ అని కొట్టండి ఫర్ ఎగ్జాంపుల్. డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హైదరాబాద్ అని కొట్టు, ఇన్ హైదరాబాద్. ఓకే, ఇలా కొట్టంగానే మనకి ఇస్తారు చూడండి, పే ఎనీవేర్, మినిమం 350 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. సార్ ఈ బిట్వీన్ నెంబర్ మరి ఎలా తెలుసుకోవాలి? 300 3000 బాగానే చెప్తున్నారు, సారీ 300 10,000 బాగానే చెప్తున్నారు. ఆ బిట్వీన్ నెంబర్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇది యాక్చువల్లీ మీకు పోర్ట్ఫోలియో దగ్గర చెప్పాలి, బట్ ఒకసారి జస్ట్ రఫ్గా చెప్తున్నారు, మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 300 ఏంటంటే మినిమం బేసిక్ వర్క్. ఓకే, ఇక్కడ అమీర్పేటలో ఎంత ఇస్తారు తెలుసా వీడికి, నాకు కోపం వస్తుంది చూస్తే. 100 రూపీస్, 200 రూపీస్, అంత కష్టపడి ఒక బ్యానర్ డిజైన్ చేస్తే వాడు ఇచ్చేది 100 200 మనకి. లేబర్లా కనిపిస్తున్నాం వాడికి మనం. డిమాండ్ నీది, వాడు పోతాడా పొమ్మని చెప్పి, ఇది నా ప్రైస్, నేను చేస్తాను అంటే మీ డిజైన్ కూడా అలాగే ఉండాలి, ఎలా మడతలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. పక్క మెజర్స్ తో పక్క మెజర్మెంట్స్ తో ఉండాలి అదంతా. చూడడానికి అట్రాక్ట్, చూస్తే ఇలా కళ్ళు జిగేయమనేటట్టు ఉంది, దాన్ని నువ్వు 200కి 100 రూపాయలు చేయిస్తావా? లేదు కదా. సో ఇట్లాంటివి ఉంటాయి చూసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ బ్యానర్, మీరు పాలిటిక్స్ వాళ్ళు ఏదో బ్యానర్ చేయమన్నారు, ఇప్పుడు 350 అని చెప్పావు ఫర్ ఎగ్జాంపుల్, వాడికి 350 ఎందుకు 200 తీసుకో అది ఇది అంటాడు. వాడు పాలిటిక్స్ కి సంబంధం ఉండదు, ఏముండదు వాడికి. వాడెవడో పక్కన వాడి పాలిటిక్స్ సర్టెన్ లీడర్ యొక్క ఫాలోవర్ వాడు, అంతే. వాడిది ఏదో చూపించుకుందాం, వాడి ఫోటో బ్రాండ్ రైజ్ చేయించుకుందాం అని చెప్పి ఏదో అలా అనుకుంటాడు వాడు, అంతే. నిజం చెప్తున్నా, పాలిటిక్స్ అంటే లైక్ ఐఎమ్ నాట్, నేను పాలిటిక్స్ అగేన్స్ట్ ఏం కాదు. నాకు చిరాకు వచ్చేది ఒకటే విషయం, ఎవడో ఒక లీడర్ని చూసుకొని వీడియో ఎగురుతాడు వెనకాల. నాకు అది అసలు నచ్చిన విషయం, పర్సనల్గా అసలు నచ్చిన విషయం అది. ఓకే, సో అది టాపిక్ ఎటో పోతుంది. సో ఇలా ఈ నెంబర్ ఎలా తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ పొలిటికల్ బ్యానర్ లో ఒకళ్ళే పెట్ట, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఒకళ్ళనే పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని పెట్టబోతుంది. ఓకే, సో దాంట్లో నువ్వేమేమి పెడతావు, కేసీఆర్ బొమ్మ, కేసీఆర్ వెనకాల తెలంగాణ మ్యాప్, కింద హ్యాపీ బర్త్డే అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో జనం, ఫుల్ నుంచిన జనం అని పెడతావు, అయిపోయింది. దీనికి నువ్వు ఎంతసేపు చేసే వర్క్, నీకు ఎంత టైం పట్టింది? మహా అయితే గంటన్నర పట్టింది. ఉం? గంటన్నర పడితే నువ్వు ఇప్పుడు వర్త్ టు 350 రూపీస్. ఓకే, ఇది 2 టైప్స్ ఉంటాయి ప్రైస్ చెప్పేవి. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఇవి 2 టైప్స్ ఉంటాయి ప్రైస్. ఒకటి ఏంటంటే పని చాలా తక్కువ ఉంటుంది, ఇది సెకండ్ స్టేజ్. ఇప్పుడు చెప్పేది ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు చెప్పబోయే సెకండ్ స్టేజ్ మీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? చాలా వర్క్స్ చేసిన తర్వాత, అట్లీస్ట్ ఒక చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, అక్కడ మీకు ఈ సెకండ్ స్టేజ్ అనేది వస్తుంది. ఏంటంటే చేసే వర్క్ తక్కువే ఉంటుంది, బట్ తీసుకునే అమౌంట్ ఎక్కువ ఉంటుంది.
అదెలా చెప్పండి? ఎలా అంటే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పార్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మీకు. ఫోటోషాప్ ఆర్ ప్రీమియర్ ప్రో ఎనీథింగ్ ఏదో ఒకటి సాఫ్ట్వేర్ మీకు పిన్ టు పిన్ తెలుసు. పిన్ టు పిన్ తెలుసు. సో అప్పుడు మీకు తెలియదు కాబట్టి ఒక గంట పని 3 గంటలు చేశారు. అర్థమైంది కదా? రైట్. ఇక్కడ మీరు గంట చేస్తారు ప్లస్ ఇది రెండో పాయింట్. ఓకే, ఇప్పుడు చెప్పబోయేది మూడో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఒక టెక్స్ట్ హ్యాపీ బర్త్డే అనే ఉంది. అది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగోదు, ఇవన్నీ మీకు ఐడియా బ్రెయిన్లో ఇన్సర్ట్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఆలోచించారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. హ్యాపీ బర్త్డే పైన పెట్టాం, బాగాలేదు, కింద పెడదాం, ఓకే బాగుంది, కథ. అదే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకోండి, హ్యాపీ బర్త్డే ఎక్కడ పెట్టాలి, ఇక్కడ 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 10 సార్లు వెతుక్కుంటాం దాన్ని. అర్థమైంది కదా లాజిక్? సో ఇక్కడైనా పని తక్కువ అయిపోద్ది, గంటలో చేస్తావు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 2000 చెప్పేవాడికి, ఓకే, నువ్వు 2 గంటలు వర్క్ చేసేదాన్ని 2000 చెప్పేసావు. ఎందుకంటే అంత ఎక్కువ అంటే పోస్టర్ చూసి మాట్లాడు, నేనేం టైం పాస్ చేయలేదు, నీ 2 గంటలు పెట్టాను నీ వర్క్ మీద, నేను ఇంత డిజైన్ ఇంత నీట్గా చేసి ఇచ్చాను, ఇది ప్రూఫ్ నాది, కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళు. నా అవుట్పుట్ నేను పెట్టుకుని నా పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటాను నేను. అంతే. మీరు చేసిన వర్క్ ఎటుకోదు, జస్ట్ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను. రైట్. ఇప్పుడు మీరు ప్రివ్యూ కోసం వాడు పంపమంటాడు కదా, ఇది మెయిన్ అసలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తున్నారు, ఎవడో వచ్చారు, నేనే అనుకోండి, నేను ఒక ఎదవని అనుకోండి, ఓకే జస్ట్ చెప్తున్నా. ఓకే, నేనేంటంటే మోసం చేయడమే నా పని. పని చేయించుకుంటాను, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి ఎగ్గొట్టేసి వెళ్ళిపోతాను. ఓకే, నేను అలాంటి వాడిని. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, సో మీరిద్దరు ఒక టీం అనుకోండి. మీరిద్దరు ఒక టీము, మీరు ఒక చోట ఉన్నారు. మీరేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వీడియో కావాలి, సడన్ ఎవరిదో మా ఫ్రెండ్ బర్త్డే ఆర్ ఎనీథింగ్ ఏదో ఒకటి. సరే మా మేనకోడడు బర్త్డే ఉంది, ఫోటో పంపిస్తాను నేను. ఫొటోస్ పంపిస్తే నువ్వు నాకు ఇంత ఇస్తే ప్రైస్ అంతా మాట్లాడేసుకున్నా. సరే వీడు అంటే నేను ఎంత చెప్పినా సరే ఓకే ఓకే చలో ఇచ్చేస్తామండి, దాంట్లో ఏముందని మంచిగా నైస్గా మాట్లాడి ఓకే నేను మంచున్నాను పంపిస్తాను. ఫుల్ ఎంతలా అంటే క్లోజ్ అయిపోతాను మీకు కదా. నేను ఎవరో కూడా తెలియదు మీకు, మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉంటా. అర్థమైంది కదా? నేను ఎవడో కూడా తెలియదు. అంత పెద్ద స్కామ్ చేస్తున్నాడు అంటే వాడు ఇంత దగ్గరలో చేయడు కదా. ఓకే, జస్ట్ చెప్తున్నా, మీలాగా ఎంతమంది స్కామ్ చేయకపోతే వాడికి అలాంటి వర్క్స్ వస్తాయి. ఉం? ఇది ఎలా వర్క్ అవుద్దంటే, సో మంచిగా మాట్లాడేస్తా. అయింది మన ఇన్స్టిట్యూట్లో కూడా ముగ్గురికి అయింది, ముగ్గురికి ఇద్దరికి అయింది అది. నేను చెప్తున్నా, నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, నేను జాగ్రత్తగానే ఉన్నా కానీ, బట్ ఇద్దరు ముగ్గురికి అయింది అది. అదేమైందంటే ఫస్ట్ మాట్లాడతారు, నువ్వు అవుట్పుట్ అయిపోయిందా అంటే అయిపోయిందండి అంటే ఓకే, సో పంపించానే చూస్తాను అంటాడు. డాక్యుమెంట్లు మంచి హెచ్డి క్వాలిటీ పంపించేసుకుంటాడు మీతో. చూస్తాడు, ఓకే అండి మీకు అమౌంట్ వచ్చేస్తాయి, ఈవినింగ్ లోపు అమౌంట్ వచ్చేస్తాయి, మీరు మనోడే కదా మంచోడే కదా నమ్మేస్తారు. ఈవినింగ్ అవుద్ది, ఈవినింగ్ ఇంకో రోజు ఈవినింగ్ కూడా అవుతుంది, 2-3 రోజులు అయిపోతుంది, మీకు అమౌంట్ రాదు, తిరగేసి మీరు బ్లాక్లో ఉంటారు. గోన్, ఈ వర్క్ పోయింది, గోన్. మీరు ఆ ఫోటో ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు, పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటారు, అంతే. మనీ రాలా. అర్థమైంది కదా? ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే, నేను పర్సనల్గా ఫాలో అవుతాను ఫ్రీలాన్సింగ్ వర్క్స్కి, ఎప్పుడు ఇదే చేస్తాను. మరీ నా ఫ్రెండ్ నా క్లోజ్ అవుట్ అనుకుంటే తప్ప ఇట్లాంటి లోగో ఇట్లాంటి వేషాలు వేయటం మానేస్తాను అనమాట. లైక్ నాకు వాడు ఎవడో ఇది నాకు నమ్మకం లేదని పక్క లోగో వేస్తాను. ఇదేంటంటే వాటర్ మార్క్ అంటే అది మా వాటర్ మార్క్. మీ కంపెనీకి మీకు ఎలా వాటర్ మార్క్ ఉంటుందో, వాటర్ మార్క్ అంటే తెలుసా? తెలుసు కదా. మీ కంపెనీకి ఎలా వాటర్ మార్క్ ఉంటుందో మా ఇద్దరికి, మా టీంకి ఇది వాటర్ మార్క్. మాది ఎంఎస్ అని ఒక వాటర్ లోగో ఉంటుంది, సో ఇది మా ఇద్దరికి వాటర్ మార్క్ అన్నమాట. ఓకే, సో ఇలాంటి వాటర్ మార్క్ ని అవుట్పుట్ పంపించేయమని జస్ట్ ప్రివ్యూ అని నేమ్ పెట్టండి ఫైల్కి. జస్ట్ ప్రివ్యూ అంతే. జస్ట్ ఒక సగం సైజులో ఉన్న లోగో పెట్టేసి ఒపాసిటీ తగ్గించేసి ఓవర్లే వేసి వాడికి ఇయ్యండి. ఓవర్లే కూడా వద్దు, ఒపాసిటీ 50% తగ్గించండి, లోగో వేయండి, 50% తగ్గించి వాడికి పంపించండి. ఇదేంటి ఇది లోగో అంటే, అది మా ప్రొఫెషనల్ ఎథిక్స్ అండి అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టేవాడు మెసేజ్. అది మా ప్రొఫెషనల్ ఎథిక్స్ అండి, మీరు మాకు అమౌంట్ పంపిస్తే నేను మీకు పోస్టర్ పంపిస్తాను, అంతే. అదేంటి అది మా అమ్మాయి నమ్మకం లేదా అంటే, సార్ లేదు అని చెప్పకండి, హర్ట్ అవుతారు వాళ్ళు పాపం. ఒకవేళ వాడు నిజంగా జెన్యున్ అయితే ఫీల్ అవుతాడు. సార్ ఇది మీ మీద నమ్మకం లేక కాదు, మేము ప్రొఫెషనల్గా మేము ఫాలో అయ్యే ఒక మెథడ్. సో అమౌంట్ వచ్చిన తర్వాత తీసేసి ఆబ్వియస్గా మీకు పంపించేస్తూ ఉంటాము. ఓకే, ఇది మా రెగ్యులర్గా జరిగే ఒక జస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ వర్క్, అంతే. వాడు మంచోడు అనుకో, ఓ ఓకే అండి అమౌంట్ పంపించేస్తాను, పంపించేయండి.
నేనేం వర్క్ చేయకుండా అమౌంట్ అడగట్లేదు కదా, ఇగో వర్క్ చేశాను నేను, ప్రూఫ్ ఇది. బట్ వాటర్ మార్క్తో వచ్చింది నీకు అంతే తేడా. ఓకే, అర్థమైంది కదా. వాడు ఒకవేళ ఎదవ అనుకోండి, ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నేను అదేంటి లోగో నా మీద నమ్మకం లేదా, అది ఇది అంటే నువ్వు నాకు వద్దు, వర్క్ ఏం అవసరం లేదు, నువ్వు ఎంచుకోండి, ఓకే వెళ్ళు అంటున్నాను. వాడు నిజంగా జెన్యున్ అయితే అమౌంట్ పంపి తీసుకుంటాడు, వాడు నిజంగా ప్రొఫెషనల్ అయితే. కాదు కదా, లేదు ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఏదో మాటలని మాట్లాడతాడు. ఓకే, వాడిని ఏమైనా తిట్టినామో కొట్టినామో మనం, జస్ట్ లోగో వేసి పంపించాము అంతే వాడిని. దానికి అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది మన కౌన్సిలింగ్ ఎక్కువైపోయింది ఈరోజు, ఏం కాదు. ఓకే, సో ఒకసారి దీన్ని మళ్ళీ చెప్పమన్నారు కదా. సో ఫైన్, నేను ఏం చేసాం, యానిమేషన్, రైట్. దీన్ని తీసేస్తున్నా, డియర్ కూడా రైట్. సరే మళ్ళీ చెప్పాలా. సో ఏం లేదు, షేప్ ఈరోజు ఫుటేజ్ చెప్దాం అనుకున్నా, వదిలేండి, ఆల్రెడీ 15 minutes ఉంది. మళ్ళీ మీకు టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సోర్స్ ఇదంతా. ఇది మండే క్లాస్ మొత్తం తీసుకుంటాను. ఓకే, రేపటి నుంచి మండే నుంచి కంప్లీట్ క్లాస్ ఉంటుంది. ఓకే, ఈ రోజు కొంచెం రిలాక్స్ అవ్వండి, బట్ ఈ అసైన్మెంట్ చేసి తీసుకురండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను నేను. ఓకే, ఇది వచ్చేసి ఎల్బోన్ ఇది. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది. ఓకే, సో సెలెక్షన్ టూల్కి రండి. ఓకే, షార్ట్ కట్ వి. దీని మీదకి వచ్చాక మీకు ఒక పాయింట్ కనిపిస్తుందా, ఇది పివట్ పాయింట్ అంటే అర్థమైందా. పివట్ పాయింట్ అంటే ఏంటో నేను అర్థమైంది కదా. పివట్ పాయింట్ అంటే డౌట్ ఏమైనా ఉందా మీ ఇద్దరిలో? లేదు కదా. నీకు మీ పేరు మర్చిపోయాను, రమేష్. అయ్యా, పివట్ పాయింట్లో ఏమన్నా డౌట్ ఉందా రమేష్ నీకు? మళ్ళీ చెప్పనా, పివట్ పాయింట్ మళ్ళీ చెప్పనా? అడుగు, అట్లా మొహమాటం ఉంటే నీకు రాదు నాకు అర్థం కాదు, నీకు వచ్చింది లేదు. ఓకే, దీన్ని పివోట్ పాయింట్ ఏంటంటే, జస్ట్ చెప్పాను కదా, ఎగ్జాంపుల్ మీ హ్యాండే చూసుకో, ఇది జాయింట్ ఏరియా. ఓకే, నొక్కి పట్టుకునే ఏరియా. ఈ పట్టుకునే ఏరియా లేకపోతే ఏమవుతుంది, అడ్డదిడ్డంగా తిరుగుతుంది చేయి మొత్తం కదా. ఇది కూడా అంతే, ఇది పివోట్ పాయింట్ అనేది నొక్కి పట్టుకునే ఏరియా. ఓకే, జస్ట్ పేపర్ మీద ఒక పిన్ పెట్టండి మీరు, సేఫ్టీ పిన్ కానీ లేదంటే నోటీస్ బోర్డు పెడతారు కదా పిన్స్, ఆ నోటీస్ బోర్డు మీద ఒక మధ్యలో పేపర్ పెట్టి ఆ పేపర్ని తిప్పండి, మిడిల్లో రొటేట్ అవుతుంది. అదే ఒక కార్నర్ ఒక మూలకు పెట్టి కూర్చోండి, ఒక కార్నర్ పెట్టి పేపర్ తిప్పండి, ఏమవుతుంది, మొత్తం ఎక్కువ ఏరియాలో తిరుగుతుంది. అర్థమైంది, పెద్ద ఏరియాలో తిరుగుతుంది ఒక కార్నర్ నుంచి. ఎందుకు, అది నొక్కి పట్టుకునే ఏరియా. సేమ్ ఆ పిన్ లాంటిదే ఈ పివోట్ పాయింట్ అనేది. ఓకే, అర్థమైంది కదా. సో దీన్ని మనం ఎలా వాడుతున్నామంటే యానిమేషన్ కి అనుకూలంగా, యానిమేషన్ కి రిగ్గింగ్ బోన్స్ అంటూ ఉంటాయి 3Dలో. ఓకే, సో ఇక్కడ మనకి 3D ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఇలా 2D యానిమేషన్ కి ఇలాంటివి వాడుతూ ఉంటాం మనం. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ మీకు ఇది హైలైట్ అయింది కదా, దీన్ని ఓపెన్ చేస్తే స్క్రోల్ డౌన్ చేసి రొటేషన్. ఓకే, ఇక్కడ రొటేషన్ ని మూవ్ చేయండి. ఇప్పుడు ఇది పివోట్ లొకేషన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మన పివోట్ లొకేషన్. అక్కడి నుంచి మూవ్ అవరా అని చెప్తున్నా దాన్ని. అదే ఓకే అవుతుందా. ఇప్పుడు ఇది మన హ్యాండ్ అన్నమాట, జస్ట్ ఇట్లా ఇట్లా అంటున్నాను నేను, లేదంటే ఇట్లా ఇట్లా అంటున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెంబర్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది చూడండి. రైట్, అన్ని నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. 0 అంటే బ్యాక్ టు ఓల్డ్ పొజిషన్. ఓకే, పాత పొజిషన్లోకి వచ్చేస్తారు. ఇంక్రీజ్ చేయండి, అలా ఉంటుంది. ఓకేనా. యాంకర్ పాయింట్ తీసుకున్నాం లేదా అంటారా, నేను ఇప్పుడు మార్చాను కదండి, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ మార్చా, లేదంటే ఇక్కడ ఉంటుంది యాంకర్ పాయింట్. ఓకే, ఈ యాంకర్ పాయింట్ కూడా పొజిషన్స్ ఉంటాయండి, గుర్తు పెట్టుకోండి. యాంకర్ పాయింట్, దీన్ని ఇప్పుడు రీసెట్ కొట్టండి, మిడిల్లోకి వచ్చేస్తారు. ఓ షిట్, సారీ. ఓకే, డీసెలెక్ట్ చేస్తే ఇది ఆఫ్టర్ వర్డ్స్ లో కాదు, లిటిల్ డిఫరెంట్ ఉంది. ఓకే, సో ఇది యాంకర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, గుర్తుపట్టుకుంది అక్కడ రొటేషన్. అర్థమైంది కదా, అక్కడి నుంచి రొటేట్ అవుతుందో. సో సేమ్ నేను ఇక్కడ గుచ్చాను దాన్ని, అందుకే ఇది ఇలా రొటేట్ అవుతుంది. అదే దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, రొటేట్ అవ్వని చెప్తాను, ఎస్ ఏ హాయ్, హాయ్ చెప్తాను. అర్థమైంది కదా, లేదంటే మన చేయి ముందుకి వెనక్కి అంటున్నట్టు. అర్థమైంది కదా. మ్యాచ్ అవ్వదు, అది యాక్చువల్ యానిమేషన్లో చేస్తాను. సరే మీరు ఒక పని చేయండి, ఒక షేప్ తీసేయండి, మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. ఒక షేప్ తీసేసేయండి. ఓకే, ఒకటే షేప్ పెట్టుకోండి. ఇది ఒక పిల్లర్ అనుకుందాం ఇప్పుడు.
పిల్లర్ ఇప్పుడు లెఫ్ట్ రైట్ పడుతుంది. ఇప్పుడు డల్ డల్ లెఫ్ట్ కి రైట్ కి పడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది స్ట్రైట్ యాంగిల్లో ఉంది. ఇప్పుడు అంటే స్ట్రైట్ యాంగిల్ 0. దీన్ని ఇప్పుడు స్ట్రైట్ ఉన్న దాన్ని అడ్డంగా పడుకోబెట్టాలంటే యాంగిల్ నెంబర్ ఎంత? బేసిక్ మ్యాథమెటిక్స్ రైట్ యాంగిల్ అంటాం కదా. నేను మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యాను, డోంట్ వరీ. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. గుర్తొచ్చిందా? రైట్ యాంగిల్ అంటే ఏదన్నా ఒక కార్నర్ ఎగ్జాక్ట్ 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఇప్పుడు 10th లో చదువుకున్నాను, 10th అని ఇంటర్ మళ్ళీ చెప్పలేదు దాన్ని. సో ఇక్కడ 90 degrees పెడితే ఏమవుతుంది? ఎగ్జాక్ట్ గా పడుకుంటారు. ఓకే, అలా అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, మీకు నెంబర్స్ కూడా నేనే ఇస్తున్నా. ఓకే, స్టార్టింగ్ లో పెట్టండి, దీన్ని స్టార్టింగ్ తీసుకొచ్చేసుకోండి. ఓకే, స్టార్టింగ్ వచ్చేసా, ఇది ఈ లేయర్ యొక్క టైం లైన్, ఇది వచ్చేసి కంప్లీట్ కాంప్ యొక్క టైం లైన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి రొటేషన్. ఓకే, రొటేషన్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటున్నారు రొటేషన్. ఓకే, సో ఇది ఏంట్రా అంటే ఇక్కడ 90 పెట్టుకుంటా. 90 ఇది ఇప్పుడు ఏ సైడ్కి పడింది? రైట్ సైడ్కి పడింది కదా. సో ఇప్పుడు నేను ఇది లేసి లెఫ్ట్ సైడ్కి పడాలి. నెంబర్ కూడా నేనే ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకే, చేయండి. షేప్స్ కీ ఫ్రేమ్స్ వస్తేనే నెక్స్ట్ మనం ఏమంటాం, ఆ కటింగ్ యానిమేషన్ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు ఈజీ అవుతాయి, లేదంటే కష్టం అయిపోతుంది చెప్తాను. ఓకే, సో 90 degree. సో ఇప్పుడు ఎండింగ్ వచ్చేసారు చూడండి, సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎండింగ్ వచ్చేసాం. షిఫ్ట్ పట్టుకోండి, స్టిక్ అయిపోతుంది దానికి ఎగ్జాక్ట్. వచ్చిందా? ఇక్కడ టైం లైన్ కూడా ఆటోమేటిక్ ఎండింగ్ వచ్చేసిందా? ఓకే, సో ఇక్కడ మన రొటేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది, ఇక్కడ కీ ఫ్రేమ్. ఒకసారి కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేయాలా మనం? లేదు కదా. ఒకసారి కీ ఫ్రేమ్ ఇస్తే మనం ఆటోమేటిక్ ఏదైనా మూవ్ చేసాం అనుకోండి, కీ ఫ్రేమ్ ఆటోమేటిక్ అక్కడ వచ్చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మనకు షేప్ కనిపించట్లేదే. ఎందుకు అంటే మనం ఇక్కడ లేయర్ ఎండింగ్ ఉన్నట్టే కనపడుతుంది కానీ బట్ అది ఒక ఫ్రేమ్ దాటేస్తుంది. ఓకే, ఆ ఫ్రేమ్ ఒకసారి ముందుకు వెళ్ళాలంటే ఏం లేదు, లెఫ్ట్ సైడ్ యారో ఉంటుంది చూడండి, క్లిక్ చేయండి, ఒకటే ఫ్రేమ్ ముందుకు వెళ్తుంది అనమాట. ఓకే, ఒకటే ఫ్రేమ్ ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను 90 పెట్టాను కదా, ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు రావాలంటే యాంగిల్ ఎంత పెట్టాలి? సేమ్ 90 కదా. రైట్, -90 -9 ఏం పెట్టాను నేను? ఓ షేట్, సారీ. -90 డన్. ఓకే, ఇటు వచ్చేసింది ఇటు సైడ్. ఫస్ట్ కొద్దామా? ప్లే కొట్టండి. సో అది ఇప్పుడు లేచి మళ్ళీ ఇటు పక్క పడిపోయింది. అర్థమైందా? ఇది మాయమైపోతుంది లేయర్. ఓకే, అది షేప్ లేయర్ కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి మనకి, అదేం ప్రాబ్లం కాదు. మీరు ఇది అయితే చేసి తీసుకురండి. ఓకే, క్లియర్? ఏం లేదు, మీరు లేయర్ ఎక్స్టెండ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ ఫ్రేమ్ వచ్చింది ఇక్కడ, లేయర్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యింది చూడండి ఎక్కువ. నేను దీన్ని ఎక్స్టెండ్ చేయంగా. డన్, అర్థమైందా? జస్ట్ దీన్ని లేపి ఇలా పడేయండి అంతే. ఓకేనా? క్లియర్? ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? డౌట్స్ ఏం లేవా? ఈజీ అవుట్ అని కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను మీకు. ఓకే, సో ప్రస్తుతం దీంతో అంత పని లేదు మనకి. ఈజీ అవుట్ అంటే ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఆబ్జెక్ట్ టక్కున పడిపోతుంది కదా, ఆబ్జెక్ట్ టక్కున పడిపోతుంది, దాన్ని మనం స్మూత్గా స్పీడ్గా వచ్చి స్లోగా ల్యాండ్ అవుతున్నట్టు చూపించాలి. ఓకే, దాన్ని మనం స్టార్ట్ గోల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఆ కాన్సెప్ట్ మీకు కానీ. ఓకే, మండే రోజు చూసుకుందాం దాన్ని. ఇదైతే మీరు చేయండి. ఓకే, నేను ఏదో చేస్తున్నా, అర్థం చేయకండి. ఓకే, సో ప్లే కొట్టండి, చూడండి. డన్, ఇది ఒక్కటి చేసి తీసుకురండి. ఓకే, మీ కీ ఫ్రేమ్స్ అర్థమైనని నేను ఒప్పుకుంటాను. ఓకేనా? అండ్ మళ్ళీ చేపిస్తాను, మీ ఇష్టం. ఓకేనా? చేసుకుని రండి. ఇది ఇక్కడికైతే క్లాస్ మనం స్టాప్ చేద్దాం. సారీ, కొంచెం కౌన్సిలింగ్ ఎక్కువ అయిపోయినట్టుంది, తిట్టుకోకుండా. ఓకే, డన్ అయితే.